దేశంలో కేజ్రీవాల్ అద్దాల మేడ అంశం చర్చనీయాంశమవుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. శీష్ మహల్ అంటూ బీజేపీ చేస్తున్నవి అవాస్తవాలని, వాటిపై నిజాలను చూపిస్తామంటూ మీడియా ప్రతినిధులను కేజ్రీవాల్ నివాసానికి తీసుకువెళ్తున్న ఆప్ నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్లను పోలీసులు అడ్డుకున్నారు. ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు బ్యారికేడ్లతో ఆప్ నేతలకు అడ్డు నిలిచారు. నిజాలు బయటకు రాకుండా తమను అడ్డుకోమని ఎవరు ఆదేశించారని ఆప్ నేతలు పోలీసులను ప్రశ్నించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆ ఆదేశాలు జారీ చేశారా అని నిలదీశారు. కేజ్రీవాల్ భారీగా అవినీతి చేసి 45 కోట్ల ప్రజాధనంతో శీష్ మహల్ నిర్మించుకున్నారని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ ప్రచారం చేస్తుంది. కోట్ల విలువైన విలాసవంతమైన వస్తువులను ఇంట్లో ఉంచారని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రజలను కేజ్రీవాల్ నివాసంలోకి అనుమతించి వాస్తవాలను చూపించాలని బీజేపీ ఇన్ని రోజులు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఆప్ నేతలు సంజయ్ సింగ్, భరద్వాజ్లు మీడియాను కేజ్రీవాల్ ఇంటికి తీసుకెళ్లి చూపట్టేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తమది శీష్ మహల్ కాదని, మోదీనే 2700 కోట్లతో తన నివాసాన్ని రాజమహల్ గా మార్చుకున్నారని ఆప్ ఎదురుదాడికి దిగింది.